హలో ఎవ్రీవన్. ఆత్రేయపురం అనగానే ఫస్ట్ మైండ్‌లో స్ట్రైక్ అయ్యే స్వీట్ పూతరేకులు. ఆ పూతరేకులు ఎలా తయారు చేస్తారో ఇవాళైతే నేను మీకు చూపిచ్చేస్తాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్‌మెంట్ కోసం మా ఊరు దగ్గర నుంచి వైజాగ్ అయితే వెళ్లారు. వైజాగ్ వరకు వెళ్ళిన వాళ్ళు ఏం ప్లేసెస్ చూడకపోతే ఎట్లా? వైజాగ్ ఫీల్ అవుతుంది కదా! అందుకే ఒక లుక్ ఏద్దామని చెప్పి బీచ్‌కి కూడా అలా ఎళ్లారండి. అండ్ వీళ్ళు మొత్తం అయితే 10 మెంబర్స్ గ్యాంగ్ వెళ్లారు. సో, బీచ్‌లో ఇంకా గోల గోల. అండి. సో, వచ్చేటప్పుడు మా కోసం పూతరేకులైతే తీసుకొచ్చారు. సో, ఇక్కడైతే పూతరేకులు మనకి దొరుకుతాయి. ఒకటి బెల్లం పూతరేకులు, ఇంకొకటి పంచదార పూతరేకులు. మేకింగ్ అయితే చాలా సింపుల్ అండి. బెల్లం పూతరేకులైనా, పంచదార పూతరేకులైనా సరే ఫస్ట్ అయితే రేకు పెట్టేసి దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసి డ్రై ఫ్రూట్స్ అలా అలా చల్లుతారు. అండ్ దెన్ మళ్ళీ రేకు పెట్టి దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసేసి పంచదార పూతరేకులైతే పంచదార పొడి చల్లుతారు. అండ్ బెల్లం పూతరేకులైతే బెల్లం పొడి చల్లుతారు. అండ్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సైడ్స్ ఫోల్డ్ చేసి రోల్ అయితే చేసేసి లైట్‌గా నెయ్యయితే అప్లై చేసేస్తారండి స్టిక్ అవ్వడానికి. అంతే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్.